యాక్చువల్లీ నేను అప్డేట్ ఇవ్వలే కదా, సారీ. లాస్ట్ బుకింగ్ చేసి పోదామంటే చూడండి క్యాన్సిల్ చేసి టైం అయితే 11:59 అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో మన వీడియోస్ ఒక బ్రదర్ గ్రూప్లలో షేర్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో నువ్వు వీడియోస్ షేర్ చేయడం వల్ల నాకైతే మంచి రెవెన్యూ అయితే పెరిగింది. సో అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో కాకుండా ప్రతి వీడియో షేర్ చేయండి బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వీడియో షేర్ చేస్తే నాకు కొంచెం అంత ఇంత రెవెన్యూ పెరుగుతుంది కదా. సో ఎప్పుడో ఒక వీడియో కంటే ప్రతి వీడియో షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఏది ఏమైనా కానీ సో నన్ను ఏ విధంగా చూస్తున్నావో నాకు అర్థం కావట్లే, కానీ నాకు తెలియదు. నీ మనసులో నీ వ్యక్తిత్వానికి ఆధారపడి ఉంటుంది. కానీ నేను మాత్రం నా ఒక సబ్స్క్రైబర్గా మాత్రమే నేను చూడడం జరుగుతుంది. సో ఎనీవే షేర్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకా ఎవ్రీడే వీడియోస్ అయితే షేర్ చేయి ఇలాగే. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు షేర్ చేయడం వల్ల నాకు కొంచెం మిత్రులు కూడా అయ్యారు. సో ఎందుకంటే నేను చెప్తుంటా కదా ప్రతి ఒక్క వీడియోలో, సో ఎప్పుడైనా నేను మంచినే తీసుకుంటా, చెడుని తీసుకోనని. సో అట్లనే నాకు మంచి మిత్రులు మాత్రమే తీసుకుంటానని. సో అట్లనే మంచి మిత్రులు కూడా నాకు దొరికిరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఎనీవే ఈ రోజు అయితే డేట్ వచ్చేసి 17 నవంబర్ 2024. ఈరోజు అయితే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. సో చూద్దాం. యాక్చువల్లీ నేను అప్డేట్ ఇవ్వలే కదా, సారీ. నిన్న కొంచెం నైట్ 1 అయింది, అందుకని అప్డేట్ ఇవ్వలే. వీడియో ఇచ్చేసిన, ఎందుకంటే మళ్ళీ అప్డేట్ ఇచ్చేది నెక్స్ట్ వీడియోలో ఇద్దామని నేనైతే అప్డేట్ ఇవ్వలేదు మీకు. సో నిన్న మనం ఎంత చేసినాము అనంటే తక్కువే చేసినాం, 3497. సో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నిన్న 1100 వరకు మనకు ఫ్యూయల్ అయితే కాలింది. 3500 మైనస్ 1100 మైనస్ 1476. సో మనకైతే చూడండి కరెక్ట్గా 3500లకి 1100 తీసేస్తే 1100లకి 1476. బండి ఈఎంఐ, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, అన్ని టైర్స్ గీర్స్ అన్ని తీసేస్తే సో మనకు మిగిలింది 924 రూపాయలు మాత్రమే మిగిలింది నిన్న. సో ఇది నిన్నటి అప్డేట్. సో ఈ రోజు చూడండి, సో ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో అదే బ్రదర్ చెప్తున్నా, కొత్త కార్లు అయితే తీసుకోకండి ఎవరు. ఎందుకంటే అమౌంట్ అయితే చాలా తక్కువ ఇస్తాడు. గతి లేని పక్షాన మాత్రమే నేనైతే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చేస్తున్న ఎర్నింగ్ కూడా తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. సో మనది మనది మినీ కార్ కదా, చిన్న కార్ కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నాము. సో కాబట్టి అది వర్కౌట్ కాదు ఆ ప్రైస్. సో మీరు కార్లు తీసుకొని మీరు వచ్చి అలాంటి ప్రజలకు చేసేదానికంటే వచ్చి బాధపడేదానికంటే రాకుండా మీరు లాభపడేది మంచిది. లాస్ట్ బుకింగ్ చేసి పోదామంటే చూడండి క్యాన్సిల్ చేసిండు. మనకైతే క్యాన్సిల్ చేస్తుంది 52 రూపీస్ అయితే వచ్చినాయి. ఇప్పటివరకు అయితే మనము 3860 రూపాయలు అయితే చేసినాము. 13 ట్రిప్లు అయితే అయినాయి. ఇన్సెంటివ్ పెట్టిండు, ఎందుకు పనికిరాని ఇన్సెంటివ్ పెట్టిండు. అది ఓపెనే కాదు, అది అంతే అంటది. సో ఈ రోజు అయితే మనకు కొంచెం పర్లేదు, రైడ్స్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఇచ్చిండు. 14 ట్రిప్స్ 4195 అయితే ఇచ్చిండు. సో మనమైతే 261 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. సో ఈరోజు మనకి ఇంత ఎర్నింగ్ అయింది. సిఎన్జీ లైట్ వెళ్ళింది కాబట్టి సిఎన్జీ కొట్టి తనకైతే వచ్చినాము. దీంట్లో మనకు యాక్చువల్లీ లాస్ట్ వారం అయితే అయిపోయింది. ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. టైం అయితే 11:59 అవుతుంది. సో 12కు 1 minute దగ్గరలో ఉంది. సో ఈ రోజుతోటి అయితే ఎర్నింగ్ ఇంత కంప్లీట్ అయిపోయింది. సో మనకు సిఎన్జి వచ్చేసి మార్నింగ్ ఒక 330 రూపీస్ సిఎన్జి. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కాబట్టి మొత్తం 700 అని అంటే ఒక 1100 రూపీస్ సిఎన్జి వరకు మనకు
అయింది ఈరోజు. ఒక్కసారి క్యాల్కులేషన్ చేసుకుందాం. నిద్ర అయితే ఫుల్గా వస్తుంది, ఘోరంగా వస్తుంది నిద్ర. ఇలా ఒక మేడం సతాయించింది, అసలు దారుణంగా సతాయించింది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎక్కిర్రు. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎక్కి తోలుతూనే ఉన్నా, మంచిగానే తోలుతూనే ఉన్నా. ఎప్పుడు 7:30 ఆ టైంలో ఎవరో ముందర సడన్ బ్రేక్ కొట్టడంతో ప్రవీణ్ మనం సికింద్రాబాద్కి వెళ్ళాలి, పైకి వెళ్ళకూడదు అని కామెడీ చేసింది. నేనైతే సైలెంట్గా ఉన్నా, ఏం మాట్లాడలే. ఎందుకు మళ్ళీ మనం మాట్లాడితే మళ్ళీ వేరే ఉంటుంది కానీ కొంచెం మైండ్ డిస్టర్బెన్స్ అనిపించింది కొంచెం అట్లా అనేసరికి. ఎనీవే కామన్. సో ఓకే, 4180 మైనస్ 1100 మైనస్ 1476. సో మనకి ఈరోజు ఇంత మిగిలింది, 1604 రూపీస్ మనకు ప్రాఫిట్ ఈరోజు. నిన్న 900, ఒకరోజు 500, ఒకరోజు 400, ఒకరోజు 300, ఒకరోజు 150 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఎవ్రీడే ఒకే విధంగా అయితే రాదు. ఈరోజు ఇంత వచ్చిందని రేపు ఇంతే వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉండయి. రేపు మండే తక్కువ ఉండొచ్చు, చాలా వెహికల్స్ చాలా ఉండొచ్చు. సండే కాబట్టి చాలా వెహికల్స్ ఇలా చాలామంది రిస్క్ తీసుకుంటారు కాబట్టి సో ఇప్పటికీ బుకింగ్స్ పడితేనే ఉన్నాయి. ఇక నేను ఇప్పుడు పెట్రోల్ మీద కొడితే బాగుండదు అని చెప్పేసి సిఎన్జి కొట్టిద్దామని చెప్పి ఇక్కడ వచ్చిన. సిఎన్జి కొట్టించుకొని సో ఇక పడుకోవాలి. ఇక ఇప్పుడు ఎక్కడ అంటే ఇక్కడ మన లెమన్ ట్రీ, అటిక్ సిటీ లెమన్ ట్రీ దగ్గర ఉన్న రైట్ సైడ్లో లెమన్ ట్రీ ఉంది. సో మొత్తానికి అయితే ఇది వాళ్ళ వీడియో. సో వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైతే చేసుకోలేదో. సో ఒకటే బ్రదర్, మీరు వెహికల్ డ్రైవింగ్ ఫీల్డ్ రావాలనుకుంటే మాత్రం సొంతంగా మాత్రం వెహికల్ తీసుకోకండి. చూడు ఇప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా ఎట్లా కష్టపడితే అంత వచ్చింది. మార్నింగ్ 2 అవర్స్ కొట్టినా ఇప్పుడు లాగిన్ అవర్స్ ఆఫ్టర్నూన్ 1 o'clock స్టార్ట్ అయినా 1 o'clock నుంచి ఇప్పుడు 1 o'clock 12 to 14 hours లాగిన్లో ఉన్న బ్రదర్. మళ్ళీ ఇప్పుడు ఒక 2 గంటలు దొబ్బుతుంది. ఇప్పుడు 2 గంటలు లైన్లో ఉండాలి. ఇప్పుడు ఎంత 12 అవుతుంది, 2 అవుతుంది నాకు సిఎన్జి ఫిల్ చేసుకొని పడుకునేసరికి. సో అది కాబట్టి చాలా ఆలోచించి అసలు నన్ను అడిగితే తీసుకోకండి సిఎన్జి వెహికల్స్ వద్దు. ఒకవేళ తీసుకున్నారే అనుకోండి, ఒక 3-4 నెలలు నడిపిన తర్వాత అబ్బా దందా బాగాలేదని చెప్పేసి, దందా నడతలేదని చెప్పేసి చాలామంది అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. అదే ఒకవేళ రెంట్ కార్ తీసుకున్నాం అనుకో, నడిచినప్పుడు నడుపుకోవచ్చు, నడవనప్పుడు సపోర్ట్ ఎవరిదైతే కారు రెంట్కి తీసుకున్నా వాళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది. సో ఫుల్గా నిద్ర వస్తుంది. సో ఇప్పుడు పడుకుంటే నా ముందు నుంచి వెహికల్స్ వెళ్ళిపోతాయి లైన్లో ఘోరంగా. సో ఉండాలి. అందుకని మీతోటైతే చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. దయచేసి మీరైతే సాధ్యమైనంత వరకు సో వెహికల్స్ అయితే కొత్త వెహికల్స్ అయితే తీయకండి బ్రదర్ చెప్తున్నా. ఎందుకంటే మీకు ఆపర్చునిటీ ఉందంటే మీ ఇష్టం, కానీ సో ఎవడో చేసుకుంటాడు, ఎవడో అంత చేస్తాడు, వాడంతా చేస్తాడు, వీడింత చేస్తాడు అని వాడి మాటలు నమ్మి నువ్వు ఫీల్డ్కి వచ్చి మోసపోవద్దు. అట్లా 2-3 నాకు అటాచ్ అయ్యారు నాకు ఇట్లా సంగతి అన్నా, ఇట్లా మా ఫ్రెండ్ గారు ఇట్లా చేస్తాను, నేను ఇంతవరకు బిజినెస్ లేదంటే తెలియదు, బిజినెస్ చేసుకునే స్ట్రాటజీ తెలియదు ఆయనకు. సో కాబట్టి అందుకనే చెప్తాను, మీకు కూడా తెలియదు. సో కాబట్టి మీరు ఈ పోటీ ప్రపంచంలో నెగ్గలేరు. నేను అదే చెప్తున్నా. న్యూ బయర్స్ మీకు అంతకు నేను అంతకు మీకు సజెషన్ చేస్తున్నా. ఏంటిది, ఆ రెంట్ కార్ తీసుకోండి. అప్పుడు మీరు ఎక్కువ అమౌంట్ పెట్టుబడి కొత్త కార్ మీద పెట్టకుండా అయిపోతుంది. అయ్యైనా సేఫ్ సైడ్ మిగిలించుకుంటారు. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను నేను, అంతేగానే వేరేదైతే ఏది లేదు. ఓకేనా? సో మొత్తానికైతే ఇది మన ఎర్నింగ్ వీడియో. సో మన వీడియోస్ ఎవరో ఒక బ్రదరు
అదేదో గ్రూప్లలో షేర్ చేస్తున్నాడట. థ్యాంక్స్ బ్రదర్, ప్రతి ఒక్క వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే నీ యొక్క సపోర్ట్ అందించు, ఓకేనా. నేను ఈ వీడియో ముఖంగా ఒక చెప్పాలనుకుంటున్నా, కానీ సో రేపటి వీడియోలో చెప్తా. సో ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్.